బార్లీ గింజలతో దోశకి ఇడ్లీకి బ్యాటర్ తయారు చేసుకున్నాము. ఫస్ట్ ఒక గ్లాసు ఉద్దిబ్యాలు తీసుకున్నాము, ఒక గ్లాసు బార్లీ బియ్యము, ఇది ఇడ్లీ రవ్వ కూడా ఒక గ్లాసు, దాంతోపాటు కొన్ని మెంతులు అన్నీ బాగా కడిగేసుకున్నాము. ఇవన్నీ బాగా నానేసినాను. ఇప్పుడు ఒక 8 గంటలు ఇవి నానేసుకున్నాము. బార్లీ బియ్యం ఒక గ్లాసు, బియ్యం ఒక గ్లాసు, ఉద్దిబ్యాళ్ళు ఒక గ్లాసు, ఇడ్లీ రవ్వ ఒక గ్లాసు, అన్నీ ఒక్కొక్క గ్లాసు తీసుకున్నాను నేను, 3 గ్లాసులు. ఇవి ఒక 8 గంటలు నానల్లా. ఎందుకోసం అంటే బార్లీ బియ్యము తొందరగా నానవు, అందుకోసం అని చెప్పేసి 8 గంటలు నానబెట్టుకున్నాక గ్రైండ్ చేద్దాము. ఉదయం నానేసుకున్నాం కదా, ఇవి బాగా నానిపోయినాయి అన్నీ. 8 గంటలు అయింది నానేసి కూడా. ఇప్పుడు ఇవి కూడా కొంచెం ఒక అర్ధగంట ముందు ఈ అటుకులు కూడా నానేసుకోవాలా. ఇవి కూడా కలిపేసుకున్నాం దీంట్లోకి. ఇప్పుడు గ్రైండ్ చేద్దాం. ఇంకా ఇట్లా మన దోశకి ఎట్లా వేసుకుంటామో అట్లనే వేసుకోండి. అయిపోయింది అంతా వేసేది. బార్లీ బియ్యంతో ఇడ్లీ బ్యాటర్ రెడీ చేసుకున్నాం కదా, ఇంకా ఉదయం చూద్దాము. మనము ఉంచినాం కదా, ఇప్పుడు చూద్దాము. చూడండి ఎంత బాగా వచ్చింది కదా. అంత బాగా కలిసిపోయింది. ఇప్పుడు ఇంకా దోశ వేసుకున్నాము. ముందు పెనం పెట్టుకొని కొంచెం నీళ్ళు చిలకరియాల. నీళ్ళకి చిలకరించి టిష్యూ పేపర్తో కానీ లేదంటే మంచి క్లాత్తో కానీ తుడుచుకున్నారంటే పెనము దోశలు బాగా నీట్గా లేసి వస్తాయి. లేదంటే వేడిగా ఉన్నప్పుడు మనం దోశ వేసినామంటే పట్టేస్తుంది దోశ. ఈ బార్లీ బియ్యంతో దోశ చాలా బాగుంది, క్రిస్పీగా కూడా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా ఇప్పుడు నేను పప్పుల పొడి వేస్తున్నాను. పప్పులు, కొబ్బరి, కారము, వెల్లుల్లిపాయ, ఉప్పు అన్నీ కలిపి వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ పప్పుల పొడి. ఉత్త దోశ కూడా చిన్నపిల్లలు ఇట్లా తినేసేయచ్చు. చూడండి చాలా బాగా వచ్చింది కదా, సూపర్గా ఉంది కూడా. టేస్ట్ కూడా చాలా బాగుంది. హెల్త్కి హెల్తీ, టేస్టీకి టేస్టీ.